ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తల్లికి వందనం నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అశ్విని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఏటా 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి, ఏదైతే చదువుకునే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పథకం వర్తించేలా చేస్తామని చెప్పి ప్రధాన హామీ ఇచ్చారు. ఆ హామీ రేపు నుంచి అమల్లోకి తీసుకొచ్చేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆయన సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి దాదాపు 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 8,745 కోట్ల రూపాయలు రేపు తల్లుల ఖాతాలో ఈ జమ కానున్నాయి. 1వ తేదీ నుంచి ఏదైతే ఇప్పుడు వరకు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సంబంధించి ఈ నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయి. అలాగే 1వ తరగతికి సంబంధించి అడ్మిషన్లు పొందే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు కూడా వారి డేటా కూడా సేకరించి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వారికి కూడా ఈ తల్లికి వందనం నిధులు అమలయ్యేలాగా చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలాగే మొదటి 1వ తరగతిలో చదివే విద్యార్థులకు సంబంధించిన కూడా ఈ డేటా అందుబాటులోకి వచ్చాక వారి ఖాతాల్లో కూడా ఈ నిధులు అనేది జమ చేయనున్నారు. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ మరి కాసేపట్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనికి తగ్గట్లుగానే ఈ నిర్ణయం అనేది తీసుకోనున్నారు. మొత్తంగా చూస్తే కనుక రేపటితో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదిలోగానే మెజార్టీ సూపర్ 6 హామీ పథకాలు అమలు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఏదైతే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కానీ, అలాగే మెగా డిఎస్సీ అమలు కానీ, పింఛన్లు పెంపు కానీ, దీపం 2 పథకం కానీ, ఇలా వివిధ కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఏడాదిలోపై తల్లికి వందనం నిధులు పాఠశాలల ప్రారంభం రోజే విడుదల చేస్తామని ప్రకటించనుందున అందుకు తగ్గట్లుగా రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మిగిలిన హామీలు, ప్రధాన హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 21 నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి రాష్ట్ర వాటా కూడా జోడించి 3 దశల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. ఏదైతే కేంద్రం తొలి విడత 6,000 కేంద్ర ప్రభుత్వం 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలో వేసేలాగా కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి తొలి విడతగా కేంద్రం 2,000 రూపాయలు ఇస్తే దానికి తగ్గట్లు మ్యాచింగ్ గ్రాంట్ కింద ప్రభుత్వం 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు తొలి విడత కింద ఇవ్వనున్నారు. అలాగే మరో 2వ విడత కింద కూడా 7,000 రూపాయలు ఇచ్చి మిగిలిన 6,000 రూపాయలు 3వ దశ కింద ఇచ్చేలాగా కూడా ప్రణాళిక రూపొందించుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.